మరిచిపోయిన ఒక గ్రామంలో ఒక పాత దీపం పాడైన దేవాలయ శిథిలాల్లో వేలాడుతూ ఉండేది. గ్రామస్థులు గుసగుసలాడేవారు, దాన్ని వెలిగించినవాడు చనిపోయినవారి చివరి కేకలు వింటాడని. ఒక తుఫాను రాత్రి ఒక ప్రయాణికుడు అక్కడికి చేరాడు. ఆసక్తితో అతను ఒక గుడ్డిబత్తి వెలిగించాడు. దీపం ఒక్కసారిగా మంటతో రగిలింది. మొదట నిశ్శబ్దం, ఆపై రాళ్ల లోపల నిక్షిప్తమైనట్లున్న మృదువైన రోదనలు. ఆ స్వరాలు నెమ్మదిగా పెరుగుతూ, మరింత ఆతృతగా, గజిబిజిగా, చివరికి అవి గుసగుసలు కాకుండా అతని చెవులను గీకి మరీ చింపే కేకలుగా మారాయి. అతను మంటను ఆర్పడానికి ప్రయత్నించాడు, కాని అది ఆరలేదు. కేకలు పెరుగుతూ, భరించలేనివిగా మారాయి. చెవులు మూసుకుంటూ అతను మోకాళ్లపై కూలిపోయాడు. అకస్మాత్తుగా ఆ స్వరాలు ఆగపోయాయి. ప్రయాణికుడు ఉపశాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని పైకి చూసినప్పుడు దీపం గాజులో తన ప్రతిబింబం కనిపించింది. నోరు పెద్దగా తెరుచుకుని మౌనంగా కేకలు వేస్తూ. దీపంలోని జ్వాల ఒక్కసారిగా తడుక్కున వెలిగింది. ఆ తర్వాత అతని శరీరం ఎప్పుడూ కనిపించలేదు.